పగలంలో ఉగ్రవాద దాడులు మీకు అందరికి తెలిసిందే. అయితే మన వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేసిర్రు. ఆపరేషన్ సింధూర్ అని. కాపోతే కొంచెం సోషల్ మీడియాలో కొందరు తెలవని వాళ్ళు ఏమన్నా ప్రచారం చేస్తారంటే, మన వాళ్ళు మసీదుల మీద దాడులు చేశారని, స్కూళ్ళ మీద దాడులు చేశారని, లేకపోతే పిల్లల మీద, పెద్దోళ్ళ మీద, ఆడోళ్ళ మీద మన వాళ్ళు అసలు వీటి జోలికి పోరే పోరు. మన వాళ్ళు కరెక్ట్‌గా టార్గెట్ జేసింది ఎక్కడైతే ఉగ్రవాది స్థావరాలున్నాయో, అక్కడనే మన వాళ్ళు దాడులు చేశారు. దయచేసి ఈ తప్పుడు ప్రచారాలను ఎవ్వరు నమ్మొద్దు. ఎందుకంటే మన భారతదేశం, మన సైనిక ఆర్మీ ఎప్పుడైనా సరే చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ఎట్లా అంటే ఎదుటి మనిషి శత్రువైనా సరే, వాళ్ళ పిల్లల మీద గానీ, పెద్దోళ్ళ మీద గానీ, స్కూళ్ళ మీద గానీ, వీటి మీద దాడి చేసే అంతకి దిగజారిపోలే మనోళ్ళు. ఎందుకంటే మనం ఎదుటి మనిషి మన శత్రువైనా అలా ఆపదలుంటే ఆదుకునే మనస్తత్వం మన భారతదేశం. మనుషులది, మన ఆర్మీది. అయితే మీరు కొద్దిగా ఆలోచించాలే నేను చెప్పేదాన్ని. తప్పుడు ప్రచారాన్ని మీరు గూడా కొంచెం దూరం పెట్టండి. ఇంకోటి మన వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఏమన్నా చేస్తున్నా గూడా దాన్ని ముందు ముందే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఆ! ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత దాని గురించి చెప్పండి. ఎందుకంటే ముందు ముందు మనం మన ఆర్మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామనుకో, అది వాళ్ళకి ఈజీగా అయిపోతదనమాట. మనోళ్ళు ఎక్కడున్నారు, ఏం జేయొచ్చు, ఏం జేయాలనేది. దయచేసి ముందు ముందు ఈ ఆర్మీ విషయాలని ఏమి బయట పెట్టొద్దని నా మనవి. ఇంకోటి సింధూర్ ఆపరేషన్ ఎంతమంది ఆర్మీలు, ఎంతమంది దా పాల్గొన్నారో యుద్ధంలో వాళ్ళకి నా అభినందనం. ఇద్దరు మహిళలతోని స్టార్ట్ జేశారు సింధూర్ ఆర్మీ అని. వాళ్ళ గురించి నేను ఇక్కడ స్క్రీన్‌లో చూపిస్తా చూడండి. అయితే ఇప్పటికి ప్రస్తుతానికి విరామం ఇచ్చుకున్నట్టు అని అంటున్నారు. కాకపోతే మనం యుద్ధం విరామం ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటిది జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటేనే మనం వెనకడుగేయాలి. లేదు మళ్ళా పాకిస్తాన్‌లో అంటారు మాకు తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అదే అంటే అది దొంగ ఏడుపుని నమ్మొద్దే నమ్మొద్దు. ఈసారి కనుక మనం గట్టి చర్య తీసుకొనే మనం వెనకడుగేయాలి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఏదో ఒకటి చెప్పుడు, మనం సరే లైట్ తీసుకోవడం ఇది వద్దే వద్దు. ఈ దాడులు ఎవరైతే మన మీద దాడులు చేశారో వాళ్ళని అప్పగించి చెప్పేసేయాలి. దయచేసి మన ఆర్మీని మనం రెస్పెక్ట్ జేయాలి. మనం వాళ్ళు మన గురించి ఎంత బార్డర్‌లో కొట్లాడుతుర్రు, ప్రాణాలు కోల్పోతుర్రు మన గురించి. ఎక్కడ కనిపించినా సరే వాళ్ళకి ఒక్క సెల్యూట్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. నేను చాలా సార్లు యూట్యూబ్‌లో చూస్తున్నా, మన ఆర్మీలో అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంటారు కదా! 2, 3 వీడియోలు చూసిన. అరే! మేము చనిపోతున్నా సరే, మేము మాత్రం మన ఇండియా వైపు ఒక్క రవ్వంత ఇది గూడా రానియ్యము. మనోళ్ళకి ఇంత కష్టం కలిగినమని ఆర్మీ సంతోషంగా చెప్తుర్రు. మేము చనిపోయినా సరే మాకు బాధ లేదు. కానీ మన ఇండియా వైపు మాత్రం ఒక్కడు చూడకుండా చేస్తాం మేము. నిజంగా ఆ మాటలకైతే నేను దాసోహం అయిపోయినా. ఇది మన ఇండియన్ ఆర్మీ అంటే. మన దేశ పౌరులుగా మనకు గూడా హక్కుంటది. మనం వేటిపైన దృష్టి పెట్టాలి అనేది. ఈ ఐపీఎల్ల మీద, ఈ ఫిల్మ్ స్టార్‌ల మీద కాదు. నిజమైన హీరోల మీద మనం దృష్టి పెట్టాలి. మన వంతు మనం కలిగింది ఆర్మీకి సాయం చేయాలి. ఆర్మీకి మనం ఆర్మీకి ఎంత చేసినా మనకు చాలా తక్కువనే మనం. అయితే ఇది ఇంకోటి మన హిందూ, ముస్లిమ్స్ గూడా కొందరు పాపం సపోర్ట్ చేస్తుర్రు. వాళ్ళని గూడా మనం ఎక్కువ వ్యతిరేకించొద్దు. హిందూ, ముస్లిం కొందరున్నారు. వాళ్ళ గురించి అంటున్నా. అందరి గురించి అయితే నాకు తెలవది. ఎవరైతే నాకు తెలిసిందో నేను వాళ్ళ గురించి చెప్తున్నా. సరేనా? ఇలాంటి పరిస్థితి రాకుండా మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. మన ఆర్మీకి మనం గూడా ఎప్పటికి సపోర్ట్ ఉండాలి. జై బోలో భారత్ మాతా కీ జై!